నా పేరు డాక్టర్ ఎంజి సురేష్ కుమార్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రినల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికల్ హాస్పిటల్ నెల్లూరు నందు వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్చి 12 వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి అని మనము నెల్లూరుకు తలమానికమైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ నందు అవేర్నెస్ కోసం వచ్చాము. ఇక్కడే సెలెక్ట్ చేసుకునేదానికి ఏంటంటే చదువుకునే పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఒక్కరు అవేర్ అయినా కూడా అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీస్లో విలేజెస్లో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయగలరు. అందుకని నెల్లూరులో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ముఖ్యంగా కిడ్నీ గురించి చెప్పాలంటే కిడ్నీ మనకు చాలా ముఖ్యమైన శరీర భాగము. కిడ్నీ చేసే పని ఏంటంటే మనకు మెటబాలిజం జరిగినప్పుడు శరీరంలో విష పదార్థాలు అట్లా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు విష పదార్థాలు కూడా బ్లడ్లో కలుస్తాయి. సో ఆ పదార్థాలను దాంట్లోంచి మనకు తెలుసు కదా, మనము అమృతం కోసం చిలికేటప్పుడు కాలకూట విషం కూడా వచ్చింది. కాలకూట విషయాన్ని శివుడు గొంతులో తీసుకుంటాడు. అట్లనే కిడ్నీ ఏం చేస్తుందంటే మొత్తము విష పదార్థాలన్నింటినీ యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన పదార్థాలు శరీరానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. మనకు ఈ కిడ్నీ జబ్బులు ముఖ్యంగా ఎందుకు వస్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లు, ఈ ఫాస్ట్ కల్చర్లో కదా మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, వీటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగినాయంటే ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యిందంటే కన్నా దానికి మళ్ళీ ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. సో మనం స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ డయాలసిస్లు కానీ ఇట్లా అవసరం లేకుండా ఉంటుంది. సో ముఖ్యంగా అది డయాబెటిక్ క్యాపిటల్ లాగా అంటారు మన కంట్రీని. సో చాలామంది కిడ్నీ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్లో 40% డయాబెటిక్స్ అంటే షుగర్ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. సో షుగరు బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము అన్నిటికంటే ముఖ్యము కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేదానికి. కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే చిన్న క్రియాటిన్ పెరగడం ఒక్కటే ఉంటుంది, అసలు బయటికి ఏం తెలుస్తూ ఉండదు. తెలిసే లోపలే మనకు చాలా మటుకు సమస్యలన్నీ పెరిగిపోతాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి యూరిన్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లోనే తెలిస్తే కనుక కిడ్నీలు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలానే కాకుండా మనము ఈ సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లా అడల్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనము అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అట్లే ఆహార అలవాట్లలో ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇట్లాంటివి తీసుకోవడము, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నాటు మందులు ఇట్లాంటివి తీసుకోవడము, చిన్న నొప్పికి కూడా పోయి నొప్పుల మాత్రలు తీసుకోవడం, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ని. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము ఆదిశంకర యూనివర్సిటీకి వచ్చాము. వీళ్ళతో కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం వచ్చాము. నాతో పాటు డాక్టర్ సురేష్ గారు నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ గోకుల్ నచికేత్ గారు ఈజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అట్లాగే మాతో పాటు యూనివర్సిటీ నుంచి డీన్ గారు ఉన్నారు ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్, అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అండ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఉన్నారు. వీఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ కిడ్నీ సందర్భంగా టు క్రియేట్ అవేర్నెస్. మిగతా డీటెయిల్స్ అన్నీ సురేష్ గారు, గోకుల్ గారు చెప్తారు. సురేష్ గారు మాట్లాడతారు. విద్యా సంస్థల తరఫున ముఖ్యంగా మెడికవర్ నుంచి వచ్చిన డాక్టర్స్కి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కిడ్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా మనము సేఫ్ మోడ్లో ఉంచుకుంటేనే మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మిడిల్లోనే వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లోనే స్టూడెంట్ ఏజ్లోనే మన కిడ్నీకి సంబంధించిన
ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం ఇప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు గ్యారంటీగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. గ్యారంటీగా ఈ క్యాంప్ వల్ల స్టాఫ్ స్టూడెంట్స్ అందరం కూడా ఆదిశంకర స్టాఫ్ స్టూడెంట్స్ కూడా మంచి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇలాంటి డేస్ని మెడికవర్ హాస్పిటల్ తీసుకొని ఎస్పెషల్లీ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. సో ప్రతి ఒక్క బాడీలోని ప్రతి ఆర్గానికి సంబంధించిన అవేర్నెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ సొసైటీలోని ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాలి. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే వాళ్ళు అనవసరంగా వాళ్ళ రోగాలను తెచ్చుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద hospitals, especially the people from Medicover. I thank once again for bringing their team to Adi Shankara for conducting medical camp.